ఆరోగ్యాభిలాషులందరికీ శుభోదయం అండి. నా పేరు అవ్వారు వెంకట సుబ్బారావు, హైదరాబాద్. ఈరోజు ఒక మంచి ఆయుర్వేద యోగాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం తనకు వారసుడిగా మగబిడ్డ పుట్టాలని కోరుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో సాధ్యం కావట్లేదు. కానీ పూర్వం ఇలాంటి మగబిడ్డలు చాలామంది రాజులకి, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళకి మగ సంతానం తప్పనిసరిగా కావాలనుకుని ఈ ఆయుర్వేదాన్ని ఉపయోగించి వాళ్ళకి ఆ మగబిడ్డను కలిగేటట్టుగా చేసుకునేవాళ్ళు. దీన్ని ఆయుర్వేదంలో పుంసవనం అంటారు. ఏమిటి పుంసవనం అంటే, గర్భం ధరించినటువంటి స్త్రీ తన 3వ నెల వెళ్ళి 4వ నెల స్టార్టింగ్ రోజున సహదేవి అనేటువంటి ఒక మొక్కని తీసుకొచ్చి సమూలంగా తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఆవు పాలతో రంగరించి అలా వచ్చినటువంటి పాలను ఆ స్త్రీ యొక్క కుడి ముక్కలో 4-5 చుక్కలు కానీ పీల్పించగలిగితే ఆ స్త్రీకి తప్పనిసరిగా మగ సంతానం కలుగుతుందనేది ఈ రోజుకి కూడా వైదిక సాంప్రదాయం కలిగినటువంటి కుటుంబాలు ఆచరిస్తూ వాటి యొక్క ఫలితాన్ని పొందుతున్నటువంటి ఆయుర్వేద రహస్యం. ఈ సహదేవ మొక్క ఎలా ఉంటుందంటే, ఇది సహదేవి మొక్క. ఈ యొక్క మొక్కని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి నూట్లో నూరి ఆ వచ్చిన రసంకి ఆవు పాలులో రంగరించి 4 చుక్కలు గర్భం ధరించిన స్త్రీ యొక్క కుడి ముక్కులో జార విడిచి ఆ పాలని ఆమె పీల్చుకునేటట్టు చేయగలిగితే తప్పనిసరిగా ఆమెకి మగ సంతానం కలుగుతుందనేది ఆయుర్వేదం చెబుతున్నటువంటి పుంసవనం యోగం ద్వారా తెలియజేస్తున్నటువంటి యోగం. ఇది ఇప్పటికీ కూడా వైదిక సాంప్రదాయం అమలు చేస్తున్నటువంటి కొన్ని కుటుంబాల్లో వారు రహస్యంగా అమలు జరుగుతున్నటువంటి యోగం. ఇలాంటి యోగాన్ని మీరు కూడా ఆచరించి మగ సంతానం కలగజేసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.